ముఖ్యంగా ఈరోజు వచ్చింది ఏంటంటే ఎమ్మల కాటన్స్ మహేష్ రెడ్డి గారు ఆయన షాప్ ఓపెనింగ్. అయితే నాకు కంపెనీకి ఏంటంటే నేను దీనికి బ్రాండ్ అంబాసిడర్. ఎందుకు బ్రాండ్ అంబాసిడర్ ఎందుకు చాలా ఇలా కూడా చెప్పాను. చాలా ఉన్నాయి, మాకు ఆఫర్స్ చాలా ఉన్నాయి. అంటే బిజినెస్ వ్యాపారమే, కానీ వాటిల్లో ఎంత న్యాయం ఉంది, ఎంత అన్యాయం ఉంది అని ఆలోచించాలి. నాకు అలా తలుచుకుంటే చాలా ఉన్నాయి. హైదరాబాద్లో నాకు రోజుకి ఏదో ఒకటి ఓపెనింగ్ ఏదో ఒకటి ఇలాంటివి ఉంటాయి. అలా కాదు కదా. ఇప్పుడు ప్రజలు వచ్చేసి ఈరోజు తెలుగు ప్రజలు వచ్చేసి 40 సంవత్సరాలుగా వాళ్ళని సపోర్ట్ చేశారు, సినిమాలు చూశారు, ఇంకా చూస్తూనే ఉన్నారు, ఇంకా అభిమానం అన్నీ ఉంది. అలాంటప్పుడు నేనేదో కృతిపడి డబ్బు కోసం కృతిపడి ఏదో అందుకే నాకు యాడ్ కానీ అలాంటివి వచ్చినప్పుడు ఆలోచించి మనకు బాగా తెలుసా ఎంతవరకు మనం న్యాయం చేస్తున్నాం, వ్యాపారం అయినా ఎంతవరకు న్యాయం ఉంది. అన్యాయం అనిపిస్తే చాలా పెద్ద పెద్ద కంపెనీలు కూడా నేను వదిలేంటే కావే పదార్థాలు, నేనే పదార్థాలు స్టార్ట్. అట్లా నాకు మహేష్ గారు పరిచయం అయిన తర్వాత ఈ యాడ్ ఎందుకు చేయాలి నాకు నచ్చింది. నచ్చిన తర్వాత నేను యాడ్ చేసిన తర్వాత నాకు మహేష్ గారు నచ్చారంటే డబ్బు ఏదో డబ్బు కాకుండా ఆయన ఒక గుడి కోరుకూరులో గుడి కట్టడం అంటే చాలా కష్టం. ఎందుకంటే గుడిలో డబ్బులు రావండి, డబ్బులు వేయాలి. సో ఆ గుడి నేను చేస్తాను సార్ ఇట్లాంటి అన్నీ చెప్పారు. మా పాత గుడి మనం రిపేర్ చేసి నేను చేస్తాను, ప్రారంభోత్సవం రావాలంటే అలాగే చెప్పారు. తర్వాత కాన్సెప్ట్ ఏంటంటే ఆయన పంపాల్సిన డబ్బులో ఏదో మొత్తం 100 రూపాయలు ఇంటికి తీసుకెళ్ళిపోకుండా హిందూ ముస్లిం క్రిస్టియన్కి ఎటువంటి పేద లేకుండా కష్టాల్లో ఉన్న వాళ్ళకి, పేదవాళ్ళకి, విద్యార్థులకి, మెడికల్ దీనికి చేసి పెళ్ళిళ్ళకి ఆల్రెడీ ఆయన చేస్తున్నారు. ఇదేదో మన ఎలక్షన్ కోసం కాదు, ఆయన దాన ధర్మాలు ఆల్రెడీ ఆయన చేస్తున్నారు. ఇది కూడా నాకు తెలిసింది. తర్వాత మూడే విషయం, వ్యాపారం చేసేవాళ్ళు ఇలాంటి మనస్తత్వం ఎందుకు ఇవ్వాలి, ఏం చేయాలి, ఏంటంటే నాకు అలా ఉంటారు, వేరియస్గా ఉంటారు. అలా కాకుండా ఆయనకు ఒక పద్ధతి, ఒక కాన్సెప్ట్, ఆయనకు ఒక ప్రజలకు నచ్చే ముఖ్యంగా ఏదో విశాఖపట్నంలో, రాజమండ్రిలో, కర్నూలు డిస్ట్రిక్ట్లో నేను చేయాలంటే ఓపెనింగ్ ఈ ఏదైతే ఇన్ని షాప్ ఉన్నాయో వీళ్ళందరూ ఏంటంటే ఎక్కడెక్కడో వెళ్ళిపోయి కష్టపడి వీళ్ళు బట్టలు కొనాలి, చేయాలి. అలా కాకుండా వాళ్ళ ఊళ్ళో నేను ఇట్లా చేయాలని కోరిక. చాలా రిస్కీ బిజినెస్. ఎందుకంటే ఇలాంటి షాప్ సిటీలో పెడితే ప్రమాణం ఉంటుంది. ఎందుకంటే ఒకే రూఫ్లో మీకు 30 వెరైటీ బ్రాండ్ వస్తుంది. మీకు సిటీలో అలా ఉండదు, ఒక్కొక్క బ్రాండ్కి ఒక్కొక్క షాప్ ఉంటుంది. అలాంటిది ఇన్నర్ వేర్స్కి, లేడీస్ జెంట్స్కి ప్లస్ కొన్ని సింపుల్ క్లాత్కి ఒకే షాప్లో ఆయన పెట్టారు. చాలా విషయం. సరే, రెండో విషయం ఏంటంటే మళ్ళీ దీనికి వచ్చేసి ఎంప్లాయ్మెంట్ ఎవరు బయట నుంచి కాదు, ఏ ఊళ్ళో ఓపెన్ చేస్తారో ఆ ఊరు వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లము, వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. మరి అందరికీ ఏంటంటే ఒక ఇన్నర్ వేర్ షాప్ ఇక్కడ ఉంది, ప్లస్ ఆ డబ్బులతో ఇక్కడే ఆయన చాలామంది ఏంటంటే ప్రాఫిట్ వచ్చిన వాడికి సాయం చేయాలని చేస్తారు. ఇలాంటి ఒక మంచి మనిషికి సాయం చేయాలి, మంచి వ్యాపారం ఉంది, అందరూ హ్యాపీగా ఉంటారు. దీంట్లో ఎటువంటి చెడు అనేది లేదు. ఈ బిజినెస్లో నేను సపోర్ట్ చేశాను. ఈ 6వ షాప్ అంటే మళ్ళీ 7వ షాప్ ఆదివారం మళ్ళీ వస్తున్నారు. మనస్ఫూర్తిగా ఇలాంటి వాళ్ళు మన రాష్ట్రంలో కావాలి. ఇలాంటి వాళ్ళు మనస్తత్వంతో వాళ్ళకి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. ఒక సైడ్ వ్యాపారం, ఒక సైడ్ ప్రజలకి దాన ధర్మాలు, ప్రజల గురించి ఆలోచించేది, రాష్ట్రం గురించి ఎటువంటి పొలిటికల్ కనెక్షన్ ఏమి లేదు. ఆయన పొలిటికల్ అందరూ ఫ్రెండ్స్, కానీ ఆయన ఎటువంటి పొలిటికల్ సపోర్ట్ న్యూట్రల్గా హిందూ ముస్లిం క్రిస్టియన్ న్యూట్రల్గా ఆయన చేస్తారు. ఆయనకి, ఆయన కుటుంబానికి ఆ భగవంతుడు ఆయుష్, ఆరోగ్యం అన్నీ ఇవ్వాలి. మనస్ఫూర్తిగా ఈయన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఎంతోమంది వ్యాపారం నిజంగా ఫాలో చేస్తే బాగుంటుంది నా కోరిక. అందరికీ ధన్యవాదాలు.